శివంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాజా రమణ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ 27న నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ వేడుకలకు మండలంలోని అన్ని గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ రజతోత్సవ వేడుకలకు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు శేఖర్ గౌడ్, శ్రీనివాస్, అశోక్ గౌడ్, నరేందర్, ముద్దగల లక్ష్మీ నరసయ్య, కొండల్, దశరథ, శేఖర్ గౌడ్, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే పార్టీ రజతోత్సవ సభకు మా నాయకురాలు నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీ సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో శివంపేట మండలం నుంచి పెద్ద ఎత్తున నాయకులము, కార్యకర్తలము, పార్టీ సానుభూతి పరులు తరలి వెళ్లడం జరుగుతుంది। దేశ చరిత్రలోనే కనీవేనిగే ఎరగని విధంగా దాదాపు 15 లక్షల మందితో మా అధినేత, తెలంగాణ జాతిపిత, తెలంగాణ చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో జరిగే సభకు మా మండలం నుంచి కార్యకర్తలు ఉత్సాహభరితంగా ఈ రోజు నుంచే ఉత్సాహంగా మా గ్రామాలలో పార్టీ జెండాలు ఎగరవేసి మండల కేంద్రంలో రేపు ఉదయం 10 గంటలకు మా నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి ఎల్కతుర్తి సభకు బయలుదేరడం జరుగుతుంది। అయ్యా, మీకు అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్న హరిఘోషను, ప్రజలు పడుతున్న బాధలను, యావత్ తెలంగాణ సమాజం పడుతున్న బాధలను రేపు ఎల్కతుర్తి సభలో చాటి చెప్పడానికి మన తెలంగాణ ముద్దుబిడ్డ చంద్రశేఖరరావు గారు వస్తున్నారు। వారి ఆధ్వర్యంలో వారి మాటలు వినడానికి, వారి పలుకులు వినడానికి యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నది। తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరంకుశ విధంగా ప్రజా వ్యతిరేక పాలన చేస్తూ ఏవైతే బంగారు తెలంగాణ దిశ విధంగా పోతున్నదో దానికి అడ్డుకట్టే వేసే విధంగా ప్రతిరోజు గొడవలు, అల్లర్లతో, ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం తప్ప ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది లేదు। మీకు అందరూ తెలంగాణ కర్షకులకు, కార్మికులకు, మహిళలకు ఏవైతే హామీలు ఇచ్చిరో ఒక్క హామీ కూడా ఇంతవరకు తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు। వారిని ఏ విధంగా నిలదీయాలి, ముక్కు పిండి ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెలకొల్పాలి, ఏవైతే ప్రధానమైన హామీలు ఉన్నాయో మేము తులం బంగారం ఇస్తాం, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 వేస్తామని ఏవైతే ప్రధానమైన హామీలు ఉన్నాయో హామీలు ఇంతవరకు అది గతి లేదు। రుణమాఫీ సగం రుణమాఫీ చేశారు, ఆ రుణమాఫీ అది గతి లేదు। కరెంటు సక్కలు లేదు, రైతులను పట్టించుకుని రాదు లేదు, గ్రామాలలో పరిశుభ్రం పట్టించుకుని నాదు లేదు। ఏదో ఓటమి భయంతో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ వాయిదా వేస్తూ అధికారులతో పాలన చేస్తురో ఇప్పుడు గ్రామాల దుస్థితి ఏ విధంగా ఉంది, అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి మీరు ప్రజలు ఆలోచించుకోవాలి। ఆ రోజు సస్యశ్యామలంగా ఉన్న గ్రామాలు నేటికి ఇప్పుడు పరిశుభ్రత లేక దిక్కు మొక్కు లేదా అనాథగా పడి ఉన్నాయి। ఈ సందర్భంగా ఈ బాధలన్నీ పోవాలంటే చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో పూరిస్తున్న ఈ శంకారావం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం। రాబోయే స్థానిక సంస్థలలో కలిసికట్టుగా మేమందరం నాయకులము ఈ స్థానిక సంస్థలో ఈ స్థానిక సంస్థలలో శివంపేట మండలంలో చిత్తుగా ఓడించడం ఖాయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। అంతేకాకుండా మిత్రులారా, మీరు గమనించాలి, రేపు సభ ఏ విధంగా ఉంటుందంటే దేశ చరిత్ర కనీ ఎరుగైన విధంగా తెలంగాణ ప్రతి గ్రామం నుంచి మహిళలు, యువకులు ఈ రోజు నుంచే గత 3-4 రోజుల నుంచి తయారవుతున్నారు ఎప్పుడెప్పుడు ఎల్కతుర్తి సభకు వెళ్దామని। మా మండలంలో కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువగా తరలి వెళ్ళడానికి మేము సిద్ధమవుతున్నాం। ఈ రోజు నుంచే మా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది। దయచేసి మీరు అందరూ గమనించాలి, శివంపేట మండల పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరొకసారి విజ్ఞప్తి, మన నాయకురాల ఆధ్వర్యంలో రేపు అంగరంగ వైభవంగా శివంపేట మండలంలో రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ జెండా ఎగరవేయడం జరుగుతుంది। దయచేసి మీరు సమయానికి రావాలి। 37 గ్రామ పంచాయతీల నుంచి కాకుండా ఇంకా అనుబంధ గ్రామాల నుంచి దాదాపు 46 గ్రామాల నుంచి మీరందరూ మీ గ్రామాలలో గ్రామ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి ఈ మండల కేంద్రానికి రావాల్సి ఉంటుంది। దయచేసి అందరం కలిసికట్టుగా సుంతారెడ్డి గారి నాయకత్వంలో వెళ్ళవలసిన తెలియజేస్తూ జై
తెలంగాణ జై తెలంగాణ సీతారెడ్డి నాయకత్వం హరీష్ రావు గారి నాయకత్వం చంద్రశేఖర్ రావు గారి నాయకత్వం జై